మాస్కోపై దాడులు అంటే ఇది డైరెక్ట్గా పుతిన్ పాలనపై దాడులు అని చెప్పి మాట్లాడుకోవాలి. మీరు ఈ కనెక్టింగ్ ద డాట్స్ అంటే మీరు ఒక్కసారి గమనించారనుకోండి, 26/11 ముంబై దాడులు ఈ విషయంలో అమెరికా వాళ్ళు భారత ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. అలాగే జనవరి 2024 ఇరాన్పై దాడులు జరగబోతున్నాయని చెప్పి మళ్ళీ అమెరికాకు సంబంధించిన CIA వీళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారు. నిన్నటికి నిన్న మాస్కోలో దాడులు జరగబోతున్నాయి, పుతిన్ గారు మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పి మళ్ళీ ఇదే అమెరికా ఒక హెచ్చరికను జారీ చేశారు. కనెక్టింగ్ ద డాట్స్. మామూలుగా మీరు వార్తలు చూశారనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే మాస్కోలో ఒక హాల్లో మీకు కాల్పులు జరిగాయి, మీకు ఏకంగా 143 మంది మరణించినట్టు వార్తలు. అంటే ముంబై దాడుల కన్నా మీకు ఈ నంబర్స్ తక్కువగానే కనిపిస్తాయి. కానీ అసలు ఇది ఎవరు చేశారు అంటే ISIS అనబడే తీవ్రవాద సంస్థ. ఎవరు వీళ్ళు? ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. వీళ్ళే చేశారు అని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? యావత్ వెస్టర్న్ మీడియా వీళ్ళందరూ కలిసిపోయి రష్యాపై మాస్కోపై జరిగిన దాడులకు ప్రాథమిక కారణము ఈ ISIS అని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడతో ఈ స్టోరీ అయిపోయిందా అంటే, అమెరికా వాడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళు పదే పదే వీళ్ళ శత్రు దేశాలకు ఇలాంటి వార్నింగ్స్ ఎందుకు జారీ చేశారు? ఆ రోజుల్లో ముంబై దాడుల గురించి మాట్లాడారు, మీకు 2024 ఇరాన్తోనూ ఇదే చెప్పారు, ఇవాళ రష్యాకు కూడా వీళ్ళు మేమే ఈ హెచ్చరిక జారీ చేశాము అని చెప్పి చెప్తున్నారు. అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు అనేదే ఇవాళ మీకు వరల్డ్ లెవెల్లో మాట్లాడుతున్న విషయం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ISIS వాళ్ళే చేశారని చెప్పి చెప్తున్నారు చూసారా? ఇందులో మీరు గమనించారనుకోండి, ప్రముఖ పత్రిక గార్డియన్ వీళ్ళు వాళ్ళ హెడ్లైన్స్లో ISKP అని చెప్పి రాస్తున్నారు. అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇదే మనం గమనించాలి. ఈ ఖొరాసన్ ప్రావిన్స్ అని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఒక ప్రాంతము. ఇక్కడ ఆపరేటివ్గా ఉంటున్న మీకు ఇస్లామిక్ స్టేట్. అంటే మీరు ఒక్కసారి గమనించారనుకోండి, మాస్కోపై జరిగిన ఈ దాడుల వెనుక వీళ్ళు ఉన్నారు అనుకోండి. వీళ్ళు ఎవరు కాదండి, ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో మాస్కుల మీద దాడులు చేసిన ఒక తీవ్రవాద సంస్థ. పాకిస్తాన్, టర్కీ వీళ్ళ హ్యాండిలర్స్. వీళ్ళు ఇవాళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాకా వస్తారు, భారత్లో ఉండే కాశ్మీర్ దాకా వస్తారు, అక్కడ వీళ్ళు అల్లకల్లోలము సృష్టిస్తారని నేనే 2-3 వీడియోస్లో మాట్లాడాను. అంటే ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి వ్యతిరేకంగా ఒక ప్రాక్సీ గ్రూప్. ఎవరు ఇదంతా క్రియేట్ చేశారు అని ఆలోచించారు అనుకోండి, అమెరికా, పాకిస్తాన్, టర్కీ వీళ్ళు కలిసి ఈ పని చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ని చూశారనుకోండి, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే తాలిబాన్కి వ్యతిరేకంగా, భారత్, ఇరాన్, రష్యాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అమెరికా ప్రాక్సీ. కాబట్టి అమెరికా వాడేం మాట్లాడతాడు? పాకిస్తాన్లో చాలా బాగా ఎలక్షన్స్ చాలా ఫెయిర్గా జరిగాయి. ఏంటి? అక్కడ మీకు ఇమ్రాన్ ఖాన్కి సపోర్టుగా ఓట్లు వేస్తే మీకు ఆ బ్యాలెట్ పేపర్స్ అంతా కూడా వీళ్ళు తగలబెట్టేశారు. ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని వీళ్ళు ఆ బ్యాలెట్ పేపర్స్ను తీసుకొని మీకు నవాజ్ షరీఫ్ పార్టీ మీద వీళ్ళే, ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ సైనికులే, వీళ్ళే ముద్రలు వేయడం వీడియోలు బయటకు వచ్చాయి. కానీ అమెరికా వాడేం మాట్లాడుతున్నాడు? చాలా ఫెయిర్గా పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ జరిగాయండి. ఏంటి? ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఉండకూడదు. ఇమ్రాన్ ఖాన్ అమెరికాను ప్రశ్నిస్తున్నాడు. నిన్నటికి నిన్న మీరు గమనించారో లేదో, డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ప్రకటన చేశారు. ఇందులో ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ ISIS అనబడే తీవ్రవాద సంస్థ యొక్క ఫౌండర్ ఎవరు? బారక్ హుసేన్ ఒబామా. అందువల్లే 2009లో ఈయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఒక గొప్ప తీవ్రవాద సంస్థను సృష్టించాడు. వెళ్ళండ్రా మీరు సిరియాలో, ఇరాక్లో విరుచుకుపడండి, నరమేధము మీరు జరపండి, పీస్ నోబెల్ ప్రైజ్ నాకు ఇస్తారు అని చెప్పి బారక్ ఒబామా మాట్లాడుతున్నాడు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ని వీళ్ళు ఆపాలి.
ఆపాలంటే ఏంటి? మీకు అమెరికా ప్రపంచములో తన శత్రువుల మీద ఇలాంటి దాడులు చేయించిన వ్యక్తి ఎవరు? ఆ రోజుల్లో మీకు బారక్ ఒబామా అయితే ఈ రోజుల్లో జో బైడెన్. గ్రేట్ లీడర్స్ అని చెప్పి అమెరికా ప్రజల్లో ఇలాంటి ఒక ఒపీనియన్ని క్రియేట్ చేయాలి. ఏకంగా మనము రష్యా మీదే దాడులు చేశామండి, మాస్కోలోనే దాడులు అంటే ఇది ఒక్క ఐఎస్ అని మనం అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి. ఇక్కడ విక్టోరియా న్యూలాండ్ అని చెప్పి ఒక మహిళ, ఈవిడని చూస్తే ఒక రాక్షసిని చూసినట్టు ఉంటుంది మీకు. ఈవిడ ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశం యొక్క ప్రభుత్వము మారిపోతుంది. అంటే ద క్వీన్ ఆఫ్ చేంజింగ్ ద రీజిమ్ అని అంటారు. ఇది మీరు ఒక పాకిస్తాన్లో చూడొచ్చు, మీకు ఈరాన్లో చూడొచ్చు, ఇరాక్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఈవిడ ఏమిటి అంటే మీకు అక్కడ పాలన సరిగ్గా లేదు, ఇమీడియట్గా మార్చేయండి అంటారు. ఈవిడ 2014లో ఒక వీడియోలో మాట్లాడారు. ఇవాళ వైరల్గా సర్క్యులేట్ అవుతున్న వీడియో ఇది. రష్యా వాళ్ళు కీన్గా గమనిస్తున్నారు. ఇందులో ఈవిడ ఏం చెప్తున్నారు అంటే యుక్రెయిన్లో పాలన మారాలి, కొత్త ప్రభుత్వం రావాలి. సో ఈ ప్రభుత్వానికి మేము ఎక్సెస్ ఫండింగ్ ఇస్తాం. అంటే జెలెన్స్కీ రాబోతున్నాడు, ఇతనికి మేము ఎక్కువ డబ్బులు ఇవ్వబోతున్నాము. దీని యొక్క పర్యవసానం ఏమిటి అంటే వ్లాదిమిర్ పుతిన్కి నాస్టీ సర్ప్రైజెస్ ఉంటాయి. నాస్టీ సర్ప్రైజెస్ ఏమిటి? ఇవాళ మాస్కోలో జరిగిన ఇంత పెద్ద దాడి, రష్యా వాళ్ళు ఊహించని ఒక దాడి. ఏమంటున్నాడు? నేను మీకు గత నెల నుంచి చెప్తూనే ఉన్నాను మీ మీద తీవ్రవాద దాడులు జరగబోతున్నాయి. ప్రతిరోజు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇలాగా ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని వార్న్ చేస్తూనే ఉంటారండి. మీరేం చూడాలి? క్రెడెన్షియల్స్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు దీన్ని లీక్ చేశారు, ఎక్కడ ఎవరు తిరుగుతున్నారు, ఈ తీవ్రవాదులు ఏ పనులు చేయబోతున్నారని కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంటిది ఏది ఇవ్వకుండా మేము రష్యా ప్రభుత్వాన్ని వార్న్ అంటే ఏంటి? సిఐఏ ఒక టాప్ మోస్ట్ ఏజెన్సీ అండి. వాళ్ళు భారత్కి హెచ్చరిక జారీ చేస్తారు, ఇరాన్ని వార్న్ చేస్తారు. ఇవాళ రష్యా లాంటి ఒక అగ్ర రాజ్యానికి కూడా మేము ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చాము, మీరు గమనించలేదు, చూడండి ఎలాంటి తీవ్రవాద దాడులు జరిగాయో. సో మా మాట వినండి రా, మేము మీ బాసులము. ఇది అమెరికా వాడి వెర్షన్. కానీ ఈ తీవ్రవాదుల సృష్టికర్త ఎవరండి? అమెరికానే. ప్రపంచములో నంబర్ 1 తీవ్రవాది ఎవరంటే అది అమెరికా. వాడే తీవ్రవాదులను సృష్టిస్తాడు, మళ్ళీ వీడే వార్ ఆన్ టెర్రర్ అని చెప్తాడు. ప్రపంచమంతా కూడా ఈ తీవ్రవాదులు తిరుగుతున్నారేంటి? పాకిస్తాన్కి పనిగట్టుకొని F-16కి సంబంధించి మెయింటెనెన్స్ అంటాడు, అప్గ్రేడేషన్ అంటాడు, 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఫండింగ్ అంటాడు. దేని గురించి? ఆ తీవ్రవాదుల మీద యుద్ధము చెయ్యండి. ఎవరండి తీవ్రవాదులు అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్. మరి ఐఎస్ఐఎస్ ఈ ఖొరాసన్ ప్రావిన్స్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటే మా మిత్రులండి. వాళ్ళు మాస్కుల మీద దాడులు చేస్తారు, అలాగే షియా ముస్లింల మీద విరుచుకుపడతారు, నరమేధాన్ని వాళ్ళు సాగిస్తారు. ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకు? మా మిత్రులు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్. కాబట్టి అమెరికా, పాకిస్తాన్, టర్కీ వీళ్ళు ఇవాళ భారత్, ఈరాన్, రష్యా వాళ్ళ శత్రువులు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈరాన్ పదే ఎందుకు ఈ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు. వాళ్ళకి క్లియర్గా అర్థమైంది, ఈ సున్నీ ముస్లింలు, ఈ సున్నీ తీవ్రవాదులు వీళ్ళు పనిగట్టుకొని భారత్, ఈరాన్, రష్యా మీద పగబట్టారు. సో వీళ్ళని రెచ్చగొడుతున్నారు. ఏముండదండి, తీవ్రవాదులు అంటే యువకులు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఒరే ఈ భూమి మీద బతకడం వేస్ట్ రా, నువ్వు స్వర్గానికి వెళ్ళిపో, అక్కడ అప్సరసలు ఉంటారు, మీకు అక్కడ 5 స్టార్ లగ్జరీ ఉంటుంది, అది అసలైన జీవితం అని చెప్పి సెట్లు వేసి ఈ పిల్లలను వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసి తీసుకువెళ్ళి ఇలా మాస్కోలో, ఇక్కడ ఇలాగ ముంబైలో, అక్కడ ఈరాన్లో వీళ్ళను పంపించి వీళ్ళ ప్రాణాలు తీసి ఫైనల్గా మా మిషన్ అకాంప్లిష్డ్ అని చెప్పి వీళ్ళందరూ చెప్తారు. అంటే అసలు సిసలైన తీవ్రవాదులు ఎవరు అంటే ఈ అమెరికా లాంటి దేశాలు. సో పుతిన్ లాంటి వాళ్ళు కూడా ఇలాగే అమెరికా వాడు ఆడుతున్న ఈ జగన్ నాటకములు వాళ్ళు కూడా చిక్కుకుపోయారంటే ఆశ్చర్యంగా ఉంది. మరి మీరు చెప్పండి, ఈ తీవ్రవాదులు నిజంగానే మాస్కో మీద దాడులు చేయాలి అనుకున్నారా, లేదా రష్యా శత్రువులు పనిగట్టుకొని డబ్బులు ఇచ్చి పనులు చేయించారా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.